నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి తీగలాగితే డొంకంతా కదిలినట్టు కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసులో మరిన్ని కొత్త విషయాలు రోజురోజుకి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ముందు నుండి అనుమానిస్తున్నట్టుగా ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయి. ఏకంగా ప్రభుత్వమే ఉంది అనేది మరోసారి ప్రూఫ్స్తో సహా రుజువైంది. ఎస్, ట్రైనీ డాక్టర్ కేసులో మమతా సర్కార్ ఇన్వాల్వ్ అయ్యింది అని ఏదో చెప్పటం కాదు, ఇప్పుడు ప్రూఫ్స్తో సహా బయటపడింది. అసలు ఇంతకీ మమతా సర్కార్కి ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి? ఆ అమ్మాయి కేసులో మమతా సర్కార్ ప్రమేయం ఏంటి? మమతా సర్కారే పోస్ట్ మార్టం రిపోర్టు మాయం చేసిందా? మమతా సర్కారే రెండవ పోస్ట్ మార్టంకి ఛాన్స్ ఇవ్వకుండా బాడీని హడావిడిగా దహనం చేసిందా? మమతా బెనర్జీ గురించి, డాక్టర్ కేసులో ఆమె ప్రమేయం గురించి విస్తుపోయే నిజాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఏ కేసులో అయినా సరే, అది మర్డర్ అయినా, రేప్ అయినా, ఏ క్రైమ్ అయినా సరే, పోస్ట్ మార్టం అనేది అత్యంత కీలకం. ఈ డాక్టర్ కేసులో కూడా అసలేం జరిగింది అని తెలియటానికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈ ట్రైనీ డాక్టర్ పోస్ట్ మార్టంకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ని మిస్ చేశారు కలకత్తా పోలీసులు. అది సుప్రీంకోర్టుకి అందజేయలేదు. రీసెంట్గా జరిగిన సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఈ విషయం గురించి అడిగితే ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబాల్ తెల్లమొహం వేశాడు. పోస్ట్ మార్టం కోసం బాడీతో పాటు ఏమేం పంపించారు అనేది ఆ లిస్టులో ఉంటుంది, అంటే ఆ చలానాలో ఉంటుంది. ఆ చలానా లేకుండా పోస్ట్ మార్టం జరగదు. ఇప్పుడు ఆ చలానా కనిపించట్లేదు, కోర్టుకి అసలు పోలీసులు అందించలేదు. పైగా పోస్ట్ మార్టంని హడావిడిగా ముగించేశారు. ఇదంతా ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. ఇప్పుడిక్కడే మమతా బెనర్జీ అడ్డంగా బుక్ అయింది. ఈ పోస్ట్ మార్టంకి సంబంధించి ట్రైనీ డాక్టర్ తండ్రి కూడా కొన్ని విషయాలు చెప్పిన సంగతి ఈ వీడియో చూసే వాళ్ళలో చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చెప్తున్నాను. ట్రైనీ డాక్టర్ తండ్రి తన కూతురి మృతదేహాన్ని సెకండ్ పోస్ట్ మార్టం కోసం ఉండనివ్వమని కలకత్తా పోలీసులని అడిగాడు. కానీ పోలీసులు తన మాటని పట్టించుకోకుండా దహన సంస్కారాలు చేసేశారు. తన మాట లెక్క చేయకుండా తాలా పోలీస్ స్టేషన్ ఓసీ అభిజిత్ మండల్ దహన సంస్కారాలు చేసేశాడు అని, అసలు తన కూతురి దహన సంస్కారాలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో కూడా తనకు తెలియదని ఆ తండ్రి పదే పదే చెప్తూనే ఉన్నారు. ఎంత దారుణం కదా. ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు? పర్మిషన్ ఇచ్చేందుకు అసలు అతనెవరు? అతనికి ఉన్న అర్హత ఏంటి? అసలు ఆ వ్యక్తికి మమతా బెనర్జీకి ఉన్న సంబంధం ఏంటి? అసలు అతని గురించి ఎలా బయటపడింది అంటే, ఈ కేసులో భాగంగా సిబిఐ ఇప్పటికీ చాలా మందిని విచారించింది. ఆ లిస్టులో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా ఉన్నాడు. అతని పేరు అపూర్వ బిస్వాస్. అంత హడావిడిగా పోస్ట్ మార్టం ఎందుకు చేశారు అని బిస్వాస్ని సిబిఐ అడగగా, ఆ ట్రైనీ డాక్టర్కి దూరపు బంధువుగా చెప్పుకున్న ఓ వ్యక్తి తన వద్దకొచ్చి తనని ఫాస్ట్గా పోస్ట్ మార్టం చేయమని ఇబ్బంది పెట్టాడని చెప్తున్నాడు ఆ ফরেনসিক এক্সপার্ট বিশ্বাস। পোস্টমর্টম করার জন্য মেয়ের কাকা পরিচয় একজন ছিল, যে বলেছিল ওই দিনকে পোস্টমর্টম না হলে রক্তগঙ্গা বইয়ে দেবে। বাড়ির লোককে বলেছিল তাড়াতাড়ি করতে, পেপার আসাতে দেরি হওয়ার জন্য পোস্টমর্টম একটু দেরি হয়েছিল। বাড়ির লোক থেকে প্রেসার করা হয়েছিল ওই দিন পিএম না হলে রক্তগঙ্গা বয়ে যাবে। ఎక్స్ కౌన్సిలర్ বলে একজন কেউ ছিলেন, নাম বলতে পারবো না। మరింతకీ అతనిని ఇబ్బంది పెట్టిన ఆ వ్యక్తి ఎవరు అంటే టీఎంసీ లీడర్ సంజీవ్ ముఖర్జీ. మీరు విన్నది నిజమే. మమతా బెనర్జీ పార్టీ అయినటువంటి తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సంజీవ్ ముఖర్జీ. సంజీవ్ పానిహతి మున్సిపాలిటీ మాజీ సిపిఐఎం కౌన్సిలర్. ఆ తర్వాత అతను మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలో చేరాడు. ప్రస్తుత పానిహతి టీఎంసీ ఎమ్మెల్యే అయినటువంటి నిర్మల్ ఘోష్కి అత్యంత సన్నిహితుడు ఈ సంజీవ్ ముఖర్జీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ కలిసి ఆ అమ్మాయి బాడీకి త్వరగా పోస్ట్ మార్టం చేయమని చెప్పడమే కాకుండా సెకండ్ పోస్ట్ మార్టం కోసం బాడీని ఉండనివ్వమని ఆ అమ్మాయి తండ్రి కోరుతున్నా వినిపించుకోకుండా నేను ఆ అమ్మాయి దూరపు బంధువుని అని చెప్పుకొని దహన సంస్కారాలు త్వరగా జరిగిపోయేలా హడావిడి చేశాడు ఈ సంజీవ్. దహన సంస్కారాలకు తల్లిదండ్రుల నుండి అనుమతి కోరుతూ కొన్ని డాక్యుమెంట్స్ పైన వారి సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ డాక్యుమెంట్స్ పైన సంజీవ్ ముఖర్జీనే సంతకం చేశాడు.
అతనితో పాటు మరొకరి సిగ్నేచర్ డాక్యుమెంట్ పై ఉంది. అతను కూడా టీఎంసీ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్. నేనేదో మాటలతో చెప్పట్లేను, కావాలంటే మీరు ఈ ప్రూఫ్ చూడండి. దీంట్లో ఈ ఇద్దరి సంతకాలు కూడా మీరు చూడొచ్చు. ఒకవేళ ఆ అమ్మాయి బాడీ సెకండ్ పోస్ట్ మార్టం కోసం ఉండనిస్తే అసలు నిజాలు ఎక్కడ బయటపడతాయో, మమతా బెనర్జీ ఎక్కడ దొరికిపోతుందో అని భయపడి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ సంజీవ్తో కలిసి ఇదంతా చేశాడు. ప్రూఫ్స్ లేకుండా నేను ఇదంతా చెప్పట్లేదు, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ స్వయంగా చెప్పారు. పైగా మీరు ఈ డాక్యుమెంట్ కూడా చూడొచ్చు. ఇక విక్టిమ్ కుటుంబ సభ్యుల సంతకం లేకుండా పోలీసులు ఎలా దహన సంస్కారాలు చేశారు అని మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుండొచ్చు. మీ డౌట్ కరెక్టే, కానీ వారి సంతకం లేకుండా దహన సంస్కారాలు చేపించింది ఎవరో తెలుసా? రీసెంట్గా అరెస్ట్ అయ్యాడే తాలా పోలీస్ స్టేషన్ ఓసీ అభిజిత్ మండల్. ఇతను ఆర్జికర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఇతన్ని కూడా సిబిఐ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిబిఐ కస్టడీలోనే ఉన్నాడు ఇతను. సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకే పానిహితి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ రోజు సిబిఐ అధికారులు ఎమ్మెల్యే ఘోష్ని విచారిస్తున్నారు. వైద్యురాలి అంత్యక్రియలను హడావిడిగా నిర్వహించడంలో ఘోష్ కీలక పాత్ర పోషించాడని సిబిఐ క్లియర్గా చెప్పేసింది. సో మమతా బెనర్జీ తన పార్టీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ని ఘటనా స్థలానికి వెళ్ళమని పురమాయించింది. నిర్మల్ ఘోష్ తనకు అత్యంత సన్నిహితుడైన సంజీవ్ని ముందుంచి తతంగమంతా నడిపించాడు. ఇక ఈ కేసులో ప్రిన్సిపల్ ఘోష్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడు అన్నది ముందు నుండి మనం చెప్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ సంజీవ్ ముఖర్జీ ద్వారా మరోసారి అది ప్రూవ్ అయింది. సందీప్ ఘోష్ స్నేహితుడు, పోలీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి అభిజిత్ దగ్గరుండి తల్లిదండ్రుల సంతకాలు లేకపోయినా సంజీవ్ సంతకంతో ఆ అమ్మాయి దహన సంస్కారాలు చేయించాడు. సో ప్రతిదీ ప్లాన్ ప్రకారం జరిగినట్టు మనకు అర్థం అవ్వట్లేదా? చిన్న పిల్లాన్ని అడిగినా ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్తారు. ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయిని చంపేశారు. ప్లాన్ ప్రకారం ఇందులో నుండి ప్రిన్సిపల్ని బయటపడేసేందుకు ట్రై చేశారు. ప్లాన్ ప్రకారం సంజయ్ రాయ్ని ఇరికించారు. లేకపోతే అక్కడ ఒక సంజయ్కి సంబంధించిన సాక్ష్యాధారాలు మాత్రమే దొరకడం ఏంటి? ప్లాన్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ని డెలీట్ చేశారు. ప్లాన్ ప్రకారం ఆ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం చేయించారు. ప్లాన్ ప్రకారం హడావిడిగా దహన సంస్కారాలు చేయించారు. బట్ ఎన్ని ప్లాన్స్ వేసినా దేవుడు అనేవాడున్నాడు. సిబిఐ రూపంలో ఈ కేసుని ఛేదిస్తున్నాడు. అందుకే తీగలాగితే డొంకంతా బయటపడుతుంది. మరి ఈ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ ద్వారా ఇంకెంతమంది బయటపడతారో చూడాలి. ఇదంతా విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మమతా బెనర్జీ ఈ కేసు నుండి తప్పించుకోగలదా? ప్రిన్సిపల్ తప్పించుకుంటాడా? లేదా చివరికి సంజయ్ రాయ్ ఒక్కడే బలిపశువు అవుతాడా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.